నారా లోకేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నా ప్రసంగం ప్రారంభించే ముందల మనందరం కలిసికట్టుగా నినాదాలు చేయాలి. జై అమరావతి, జై జై అమరావతి. అధ్యక్ష, మనందరం అమరావతి రైతులకి శిరసు ఉంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఈ చట్టసభలో కూర్చున్నామంటే, ఈ భవనాలు మనం ఏర్పాటు చేయగలమంటే దానికి కారణం అమరావతి రైతులు చేసిన త్యాగం. అధ్యక్ష, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు 58 రోజుల్లో రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చి సుమారుగా 33,000 ఎకరాలు రాజధాని కోసం వాళ్ళు ఇష్టం జరిగింది. అధ్యక్ష, దీని వెనకాల ఒక కారణం ఉంది అధ్యక్ష. అదేంటంటే ఒక నమ్మకం. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. మన అందరికి ఒక పిలుపిచ్చారు. కలిసికట్టుగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక నమ్మకంతో ఆనాడు రైతులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు. అధ్యక్ష, ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న సమావేశం ఒక రొటీన్ సమావేశం కాదు అధ్యక్ష. ఈ సమావేశం చరిత్రలోనే నిలబడబోయే సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు శాశ్వత పునాది వేస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల కలలు తీర్చుతుంది ఈ సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు రెక్కలు కల్పిస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష, ఇది కేవలం ఒక తీర్మానమే కాదు అధ్యక్ష, ఇది ఆంధ్రుల గుండెల్లో నిలబడే రోజని ఈ సభాముఖం తెలియజేస్తున్నారు. అధ్యక్ష, మనందరం ఒకసారి చరిత్ర గురించి కూడా ఆలోచించాలి. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. ఆయన ప్రాణ త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు కర్నూలు రాజధానిగా మనం మన ప్రయాణం ప్రారంభిస్తే ఎందుకో కానీ ఆనాటి పెద్దలు కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత అటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా మనం తిరిగి మళ్ళీ మన ప్రయాణం చేశాం. అధ్యక్ష, 58 సంవత్సరాలు తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. నేను కూడా పుట్టి పెరిగింది హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మనందరికీ ఏర్పడుతుంది. ఇంకో పక్కన ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు కానివ్వండి, పెద్ద ఎత్తున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చి అద్భుతంగా హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాం. మన కల్లారా చూసాం. అధ్యక్ష, ఇప్పుడు కూడా బాగా గుర్తు, గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను 8వ తరగతి అధ్యక్ష. ఆనాడు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాలు చేశారు అధ్యక్ష. కానీ ఈ రోజు తిరిగి వెనక చూస్తే విజన్ 2020 మనం సాధించుకున్నాం. ప్రపంచం మొత్తం తెలిసే విధంగా మన హైదరాబాద్ని మనం నిర్మించుకున్నాం. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్రం శరీరం అవుతే హైదరాబాద్ అనేది గుండెకాయలాగా నిలబడింది. అధ్యక్ష, అందరం కలిసికట్టుగా చెమటోర్చి కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడే మనోహర్ గారు చెప్పినట్లు ఆనాడు మెజారిటీ సభ్యులు కానివ్వండి, ప్రజలు విభజించదు అని కోరారు. అయినా కూడా పార్లమెంట్లో టీవీలు కట్టేసి చర్చ లేకుండా హైదరాబాద్ని విభజించారు. అధ్యక్ష, ఇప్పుడు కూడా బాధ మన అందరిలో ఉంది. అధ్యక్ష, ఏం తప్పు చేశాం, ఒక్క క్షణంలో మమ్మల్ని విభజించారు, ఒక్క సరిగ్గా కూడా మాట్లాడలేదే, మన అవసరాలు కూడా తెలుసుకోలేదన్న బాధ ఈ రోజు కూడా మనందరిలో ఉంది. అధ్యక్ష, ఒక రాష్ట్రానికి ఏమో రాజధాని ఉంది, సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, మంత్రులు పనిచేసడానికి భవనాలు ఉన్నాయి, మంత్రులు ఉండేదానికి భవనాలు ఉన్నాయి. అధ్యక్ష, ఇంకొక రాష్ట్రానికి కనీసం రాజధాని ఎక్కడ ఉండాలో కూడా ఆనాడు చెప్పలేదు. అధ్యక్ష, ఈ రోజు కూడా బిల్ వల్ల మనందరూ ఇబ్బంది పడుతున్నాం. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు కూడా ఇంకా విభజించలేని పరిస్థితిలో మనందరం ఉన్నాం. అధ్యక్ష, కొన్ని ఫోటోలు చూపించాలనుకుంటున్నా ఈరోజు. అధ్యక్ష, మొదటిది ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన భవనాలు ఎలా ఉన్నాయి హైదరాబాద్లో చూసాం. అధ్యక్ష, ఆనాడు మన ప్రయాణం ఇలా ప్రారంభించాం. అధ్యక్ష, ఇంకో పక్కన చూడండి. అధ్యక్ష,
ఆనాడు మన ఇట్లా మొదలైంది అధ్యక్ష మన ప్రయాణం. అంటే భవనాల్లో కూడా అతి దారుణమైన భవనాలు ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితిలో మనం మన ప్రయాణం ప్రారంభించాం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే కట్టుబట్టలతో మెడబట్టి బయటికి గంటేశారన్న ఫీలింగ్ ఈ రోజు కూడా నాకుంది అధ్యక్ష. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఒక్కసారి చూస్తే శాసనసభ కూడా హైదరాబాద్లో ఉండేది అధ్యక్ష. ఆ రోజు మీరు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులు అధ్యక్ష. శాసనసభ సాక్షిగా వేగంగా మన రాజధానిని నిర్మించుకోవాలి, కృష్ణా గుంటూరు మధ్యలో 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నుంచుని ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు నేను రెచ్చగొట్టేదానికి సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు జనసేన పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కూడా ముందుకొచ్చి అమరావతి శాశ్వత రాజధాని ఉండాలి, మా మద్దతు కూడా తెలుపుతున్నామని ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అమరావతి అనేది కేవలం ఒక భూమి కాదు, ఒక ఎమోషన్. రైతుల త్యాగంతో ఏర్పడింది ఈ అమరావతి. 58 రోజుల్లో సుమారుగా 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, రైతుకి భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది వాళ్ళ జీవితం, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ భవిష్యత్తు అధ్యక్ష. అలాంటి భూమి ఆంధ్రుల కోసం ఆనాడు రైతులు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, చాలా మంది అంటే ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది కూడా ఆనాడు రాజధాని గురించి కులాలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదో ఒకే కులానికి మొత్తం ఇస్తున్నాం అని ఆనాడు అనేక